హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వడలు తయారు చేసుకుందాం. పిండి నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా మనం వడలు తయారు చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా పైన క్రిస్పీగా లోన చూడండి ఎంత బాగుందో వడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అరటికాయలు ఒక 2 తీసుకున్నాను నేను. ఈ చివర ఆ చివర కట్ చేసి 2 ముక్కల కింద మనం అరటికాయలను కట్ చేసి ముందుగా నేను ఉడికించుకున్నాను. ఉడికించిన అంటే కొంచెం పసుపు వేసుకున్నాను. వాటర్లో పసుపు వేసి ఉడికించుకున్నాను. ఈ ఉడికించిన అరటికాయల్ని పైన తొక్క తీసేద్దాం. ఇలా తొక్క తీసి ఒక బౌల్లో వేసుకుందాం. చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా అరటికాయలు ఉడికించాం కదా, ఈ ఉడికించిన అరటికాయలని చక్కగా చేతితోటి ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి. లేదంటే మీరు గరిటెతోటైనా చక్కగా మెదుపుకోవచ్చు. ఎక్కడ చిన్న ముక్కలు లేకుండా చక్కగా ఇలా మెత్తగా చేసుకోండి. ఇలా మనం మెత్తగా చేసుకున్నాం కదా, ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే మనం తినే దాన్ని బట్టి పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూను, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా 2 రెమ్మలు చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర ఉన్న కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలాగా మెత్తగా అయ్యేలాగా, అంటే ఉల్లిపాయలు కొంచెం కలపాలి మెత్తగా అయ్యే వరకుని. ఇలా కలిపిన తర్వాత అంతనా ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. అంటే నాకు 2 స్పూన్లు సరిపోయింది. మీరు చూసుకొని వేసుకోండి. మీరు తీసుకునే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కానీ ఒక్కసారి వేయకండి శనగపిండి. మనం కలిపేటప్పుడు తెలుస్తుంది వడలకి ఎలా ఉంటుందో ఆ పిండి మనకు తెలుస్తుంది. నాకైతే 2 స్పూన్లు శనగపిండి సరిపోయింది. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే మనం వడలు చేసేటప్పుడు చక్కగా అంటుకోకుండా బాగా వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలపండి. ఈ కలిపేటప్పుడు మనకి గారెలు పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. చక్కగా కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మన వడని తయారు చేసుకోవాలి. మరీ మందంగా కాదు, అలానే మరీ పలుచగా చేయకండి. మీడియంగా మనం చేసుకోవాలి వడని. ఇలా చేసిన వడని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చాలా బాగుంటాయి రుచికరంగానే. మనం ఇంకా చట్నీతో పని ఉండదు. చక్కగా వేడివేడిగా తిన్నామంటే మనం ఎన్ని తిన్నామో మనకే అర్థం కాదు, అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా పిల్లలకి ఈవినింగ్ చక్కగా స్కూల్ నుంచి వచ్చే టైంకి చక్కగా మీరు ఇలా చేసి పెట్టండి. చాలా బాగున్నాయి అంటారు. ఇలా అన్ని వడల్ని ఒక ప్లేట్లో చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క వడని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. అంటే ఆయిల్ అంతా చూడండి ఇలా మనకు నుగరంతా తగ్గింది. అలాగే వడ కూడా చూడండి ఇలా పైకి తేలింది. కొంచెం తేలింది చూసారా వడ. అలా తేలిన తర్వాత అప్పుడు రెండో వైపు తిప్పాలి. ముందే మనం తిప్పేమనుకోండి ఇరిగిపోతుంది. అందుకు ఇలా వడ పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పి బాగా వేపుకోవాలి. మన వేగనకు కూడా ఎక్కువ టైం పట్టదు. చక్కగా ఇలా వడలు వేగిపోయి దీన్ని జల్లిగరిట్లోకి తీసుకుందాం. ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అరటికాయ ఉన్నప్పుడు ఎప్పుడు అరటికాయతోటి బజ్జీ కంట ఇలా వడ కూడా తయారు చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఒక వడని విరిపి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోన చక్కగా చాలా బాగుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.